సమాజంలో మహిళల కమిట్మెంట్తో ఏదైనా సాధ్యమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఉచితాలు అడగటం లేదని, వాళ్లు కాళ్లపైన కష్టపడతారని, అదే వారు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. మహిళా సాధికారిక సాధ్యమైనప్పుడే ఇల్లైనా సమాజమైన బాగుపడుతుందని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు నడుము కట్టానని, మహిళలందరూ దానికి సహకరించాలని కోరారు. ఎదుటి మనిషి మంచి ఉంటే మనం డబల్ మంచి ఉండాలి. ఎదుటి మనిషి ఒక్కరు కొడితే మనం రెండు కొట్టాలి. తప్పు చేసి కాదు తప్పు చేసి కరెక్ట్ కూడా రాదు. నువ్వు పడ్డే నోరు కొడతనే ఉంటావు. నీతో పని చేస్తాడు తాగొస్తాడు. అది మంచిదేనా? దానికి ఎవరైతే అది మంచిది కాదు, అది మీరు భరించాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు ఆయన చక్కగా పెట్టుకోవాలి, కుటుంబం చక్కగా పెట్టుకోవాలి, ఆయన కూడా మంచిగా పెట్టుకోవాలి తప్పితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాల మన మునుగోడు నియోజకవర్గంలో క్రైమ్ రేట్ తగ్గిపోయి ప్రతిశాతం తీసేసిన తర్వాత పోలీసులు చెప్తున్నారు, ఒక కేసు చేస్తే అంతమంది పొద్దున్న గొడవ ఉండేది, కేసు ఉండేది, ఈ కాయం ఉండేది అని చెప్పేసి. అందుకనే మహిళలకు ఎందుకు చెప్తున్నంటే, నేను చెప్పిన ఒక మాట, లేచింది నిద్ర లేచింది మహిళా ప్రపంచం అని చెప్పి రెండింటిని చూసే ప్రపంచం నేను ఒక సందర్భంలో చెప్తున్నాను. మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా భర్త గౌరవం, భర్త తప్పదాలో పోతే ఆయన దాదా పెట్టుకొని కుటుంబాన్ని కాపాడుకోవాలి. భయపడే భయపడిస్తారు. నువ్వు దెబ్బలు తిన్నట్టు దెబ్బలు కొడుతూనే ఉంటాయి. ఒక్కసారి వచ్చి తిరిగితే మనం మీ జోలికి రాదు, మీ జోలికి రాదు. ఎవరైనా తప్పుడు వ్యక్తులు హింస చేస్తారు, బెదిరిస్తారు, పాల్పడితే ఒకవేళ నేను చేయకపోతే పోలీస్ స్టేషన్ పోయి నాగండి చూసుకోవాలి. ఇది నిజం చేస్తున్నా, ఇది మంచిగా కాదు. ఇప్పుడున్న సమాజంలో చదువుకున్న రోజులలో ఇంకా దెబ్బలు తింటున్నారంటే నాకే బాధ అనిపిస్తుంది. ఏది ఏమైనా మహిళా సోదరులకు మీ అందరికీ ఒక మాట ఇస్తున్నాం. సంధ్యాన్ని కూడా చెప్తున్నా, నేనే అడిగా ఇంతమంది మహిళలు ఉన్నారు కదా, మా కోమటిరెడ్డి శిక్షణమ్మ ఫౌండేషన్, మా అమ్మ పేరు మీద ఫౌండేషన్ పెట్టి మహిళలకు ఒక వృద్ధాశ్రమం నడిపించడం 15 కోట్లు పెట్టి జనాల్లో. అదే ఫౌండేషన్ తోటి కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి 5 కోట్ల రూపాయలు నిత్యావసర వస్తువులు ఇచ్చినాం. నిన్న మన 185 మందికి వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు, ప్రభుత్వ బడులలో చదువుకున్న విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు 25 లక్షల రూపాయలతో వాళ్ళకు నగదు బహుమతి ఇచ్చినాం. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే మా అమ్మ, మాకు మహిళలు, మా అమ్మ ఎంతో కష్టపడిన వాళ్ళని పెంచి పోషించింది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా మా అమ్మ పేరు చేసింది కాబట్టి తప్పకుండా సంజయ్ గారు చెప్తూ, ఒకటేమో ప్రభుత్వ తరఫున గవర్నమెంట్ ల్యాండ్ వరిగొండ రోడ్డు ఒక ఎకరం ల్యాండ్ అయిపోయి మీ సొసైటీకి నేను గవర్నమెంట్ తో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేసేవాడు. రెండోది, ఆ భూమిలో ఈ చుట్టుపక్కల ప్రాంత మహిళా సోదరులు మేము ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుందో, మీరు ఏం కడితే అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్ళిపోతుందో, అది 50 లక్షలు కాదు, 5 కోట్లు అయినా పర్వాలేదు, బ్రహ్మాండంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం కనీసం